ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు పద్మపురాణంలోని విష్ణుమూర్తి అవతారాలలో శ్రీరామావతారం గురించి మొదటి భాగం తెలుసుకుందాము. శ్రీరామావతారము. శివుడు పార్వతికి శ్రీరామావతారమును గూర్చి ఇలా వివరించాడు. దశరథునికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అను ముగ్గురు భార్యలు కలరు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసి కౌసల్య ద్వారా రాముడు, కైకేయి ద్వారా భరతుడు, సుమిత్ర ద్వారా లక్ష్మణుడు, శత్రుఘ్నుడను పుత్రులను పొందాడు. వారు దినదినము పెరుగుతూ గురువుల ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నారు. దశరథునికి రాముడంటే ప్రాణం. ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చి, దశరథ, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, కానీ మారీచ, సుబాహులు అను రాక్షసులు నా యజ్ఞానికి ఆటంకాలు కలిగిస్తున్నారు. వారిని అడ్డగించడానికి రామలక్ష్మణులను నా వెంట పంపు అని అడిగాడు. ముందుగా దశరథుడు అంగీకరించకపోయినా తర్వాత సరే అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట యజ్ఞశాల వద్దకు బయలుదేరారు. రాముడు ఆ రాక్షసుల్ని వధించాడు. విశ్వామిత్రుడు సంతోషించి రామునికి శస్త్రాస్త్ర విద్యలు నేర్పాడు. మిథిలకు రాజైన జనకుని కుమార్తె సీత. జనకుడు తన వద్దనున్న శివధనస్సును ఎత్తిన వానికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సీతా స్వయంవరానికి తీసుకొని వెళ్ళాడు. రాముడు విశ్వామిత్రుని ఆదేశంతో శివధనస్సును ఎత్తి వింటినారిని బిగించుటకు విల్లును వంచగానే అది విరిగింది. సీత రాముణ్ణి వరించింది. లక్ష్మణుడు ఊర్మిలను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహమాడాడు. అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు రాముడు పరశురాముని కూడా ఓడించాడు. రాముని యువరాజుగా చేయాలని దశరథుడు సంకల్పించాడు. కైకేయి వద్ద మందర అనే పరిచారిక ఉంది. రాముడు చిన్నతనములో మందర కాళ్ళు లాగాడు. అప్పటి నుండి మందర రాముని మీద ద్వేషం పెంచుకుంది. రామునికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుందని తెలిసి మందర కుట్ర పన్నింది. మందర కైకేయికి రాముడు యువరాజైతే కైకేయి కుమారుడైన భరతునికి భవిష్యత్తు లేదని చెప్పి కైకేయి మనస్సును ద్వేషపూరితం చేసింది. తర్వాత దశరథుడు కైకేయికి వాగ్దానం చేసిన 2 వరాల గురించి గుర్తు చేసింది. చాలా కాలం క్రితము దేవతలు శంబరాసునితో యుద్ధం చేశారు. వారు దశరథుని యొక్క సహాయం కోరారు. ఆ సమయంలో దశరథునికి గాయమయ్యింది. కైకేయి అతనికి సేవ చేసింది. దశరథుడు ఆమెను 2 వరాలు కోరుకోమన్నాడు. కానీ ఆమె కోరుకోలేదు. తగిన సమయంలో కోరుకుంటానన్నది. ఆ విషయాన్ని మందర గుర్తు చేసి ఇప్పుడు ఆ వరాలను కోరుకోమని కైకేయికి బోధించింది. ఏ వరాలను కోరుకోవాలో కూడా మందర చెప్పింది. మొదటి వరంగా రాముడు 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని, 2వ వరంగా భరతుని యువరాజుగా చెయ్యాలని కోరుకోమన్నది. మందర ప్రేరణ మీద కైకేయి దశరథుని ఆ 2 వరాలు కోరింది. దశరథునికి చాలా కోపం వచ్చింది. కైకేయితో ఆ వరాలు ఇవ్వనని చెప్పాడు. ఇచ్చిన మాట తప్పిన దోషం దశరథునికి కలుగుతుందని కైకేయి అన్నది. దశరథుడు తనకు అధర్మునిగా పేరు వచ్చినా తాను మాత్రం రాముడిని విడిచి ఉండలేనన్నాడు. ఈ విషయం రామునికి తెలిసింది. తండ్రికి చెడ్డ పేరు రావటం రామునికి ఇష్టం లేదు. అందుకని కైకేయి కోరిక ప్రకారం తాను 14 ఏళ్ళు వనవాసం చేశారని రాముని పట్టుబట్టాడు. రేపటి వీడియోలో మరింత వివరంగా తెలుసుకుందాం.